ఇవాల్టి మన కథ పేరు పరమానందయ్య శిష్యుల కథల్లో కార్తీక సోమవారం వ్రత ఫలితం కథ. ఇది చాలా సరదాగా ఉండబోతుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనంత పుణ్య ఫలదాయిని అయిన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడన వనభోజనం గొప్ప ఫలితం కలగజేస్తుందని పరమానందయ్య గారు అనడంతో సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్ళి వనభోజన మహోత్సవం నిర్వహించడానికి శిష్యులు ఏర్పాట్లు చేయసాగారు. వారిలో చురుగ్గా ఉండే శిష్యుడి పేరు దేవభూతి. గురువుగారి ప్రియ శిష్యుడు, అందువల్ల అన్నం బాధ్యత అతడు స్వీకరించాడు. మిగతా శిష్యులు కూరగాయలు ఇతర పిండి వంటలు చేయసాగారు. దేవభూతికి కాస్త సంగీత జ్ఞానం కూడా ఉంది. పొయ్యి మీద బియ్యం పెట్టి తాళం వేస్తూ కుని రాగాలు అందుకున్నాడు. ఈలోగా అన్నం ఉడుకుపట్టిన శబ్దం మొదలైంది. అది జాగ్రత్తగా విన్న దేవభూతి, ఆహా, మన రాగానికి తగ్గ తాళం కొండకే కుదిరింది, ఘటవాయిద్యం బహుశ్రేష్టం అంటారు అనుకుంటూ రాగాలాపనలో కొత్త కొత్త సంగతులను వేయసాగాడు. అన్నం ఉడికే శబ్దం క్రమంగా పలచబడేసరికి, దీని తస్సాదయ్యా, నేను ఇంత ఉత్సాహంగా సంగతుల మీద సంగతులు దంచేస్తుంటే ఇది తాళం తప్పుతోంది అని ఆవేశంగా పొయ్యిలో పెట్టడానికి ఉంచిన కట్టెనొకటి తీసుకుని కుండ మీద ఒక్క దెబ్బ వేశాడు. అంతే, ఇంకేముంది. మరి కాసేపట్లో సిద్ధం కానున్న అన్నం నేలపాలై పొయ్యి కూడా ఆరిపోయింది. గడగడ శబ్దం కొండకే నష్టం అని పాడుకుంటూ వంట ప్రయత్నం విరమించి రాగాలు తీస్తూ కూర్చున్నాడు దేవభూతి. ఆ పక్కనే కూరగాయలు తరుగుతున్న ఇద్దరు శిష్యుల్లో ఒకడు వంకాయలు అందుకుని, వంకాయ వాతం అంటూ ఆ బొట్టడు వంకాయలు చెరువులో పోసి వచ్చాడు. ఇంకో శిష్యుడు అటుగా వచ్చి, సొరకాయ శ్లేష్మం అంటూ 10 సొరకాయల్ని 10 దిక్కులా విసిరేశాడు. మరో ఉద్దండు, అతి తెలివి సోదరులారా, మీలో ఒక్కరికి స్మరించలేదు, సర్వరోగ నివారణి ఈ అడవిలో విస్తారంగా లభించేది కరక్కాయ, అది కూర వండండి అని సెలవిచ్చాడు. అందరూ కరక్కాయల వేటలో పడ్డారు. అన్ని అనుష్ఠానాలు ముగించుకొని బారెడు పొద్దెక్కి మిట్ట మధ్యాహ్నం కూడా అయ్యాక గురువుగారు గురుపత్ని నిదానంగా తమ శిష్యులు వండివార్చే పంచభక్ష పరమాణాలను ఆరగిద్దామని నిజంగానే ఆత్రపడి వనభోజన ప్రదేశానికి చేరుకోగా ఏముందక్కడ? ఆరిపోయిన పొయ్యిలో సగం ఉడికి ఉడకని అన్నం కుండ పెంకుల మధ్య పరుచుకొని ఉండడం తప్ప కూరల జాడ ఎక్కడా లేదు. పిండి వంటల ఆచూకీ అస్సలే లేదు. శిష్యులంతా ఒక్కో అవస్థలో, చెట్టు మీద ఒకడు, చెట్టు కింద ఒకడు, కొమ్మల్లో ఊగుతూ ఒకడు, ఏమిట్రా ఇదంతా అని అడిగితే, కరక్కాయల కోత గురువుగారు, కనీసం 5-6 వీసల కరక్కాయలైనా లేనిదే కూర సరిపోదు కదా, ఇప్పటికీ 2 వీసల కరక్కాయలు పోగు చేయగలిగాం, ఎంత రాత్రికైనా కరక్కాయలు 5 వీసలు పూర్తి చేసి చిటికెలో కూర వండి వార్చేయము అంటూ ముక్తకంఠంతో ఒకటే జవాబు. కరక్కాయల కూర అంటూ ఆశ్చర్యపోయిన గురుపత్నికి, మీకు తెలియదమ్మగారు, అన్ని రోగాలను కుదిర్చే గుణం కరక్కాయకుందని గురువుగారు ఎప్పుడో అంటుంటారు కదా, కావాలంటే అడగండి అని ఆ ప్రతిపాదన తెచ్చిన శిష్యుడి సంజాయిషి. వీళ్ళని నమ్ముకుని విందు భోజనానికి వస్తే అర్ధరాత్రైనా పస్తే అని గ్రహించుకున్న పేరిందేవి, ఊరి తెలివి తక్కువ సన్నాసులారా, మీ నిర్వాకాన్ని నమ్ముకోవడం నాదే తప్పు, ఉదయాన్నే నేనైనా వచ్చి మడిగట్టుకున్నాను కాదు అని అప్పటికప్పుడు ఆవిడ నడుం కట్టుకుని చంద్రోదయ వేళకు అంతా సిద్ధం చేసేసరికి ఆ సాయంత్రం కార్తీక సోమవార ఫలం దక్కేలా ఎట్టకేలకు వనభోజనం ముగించారు అందరూ. మొత్తం కథ వినేసి అలా వెళ్ళిపోకండి, కొద్దిగా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి వెళ్ళండి. మన కొత్త కథలు ఏం పెడుతున్నారో నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.